సురేష్ గారు, సాయి కృష్ణది ప్రీ ప్లాన్డ్ మర్డర్, లాకప్ డెత్ వరకు ఓకే. అక్కడి నుంచి బూడిద చేసేసారన్నది తెలిసిందే. ఇవన్నీ కూడా మనం వింటూ వస్తున్నవే. ఇప్పుడు కొత్తగా వినాల్సి వస్తోంది ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని. ఏమనిపిస్తోంది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి, అనలిస్ట్ గారికి, ప్రేక్షకులకి శుభ సాయంత్రం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందంటే అత్యంత భయానకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే రోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఇలాగా పోలీసుల బాధతో చనిపోతున్నటువంటి వారు, లాకప్ లో చనిపోతున్నటువంటి వారు, అదేవిధంగా సంబంధం లేని కేసుల్లో పోలీసులు అన్యాయంగా ఇరికిస్తున్నారు అంటూ చెప్తున్నటువంటి బాధితులు అనేక మంది ఈరోజు వెలుగులోకి వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే సాయి కృష్ణ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత బాధితులు ఒక్కొక్కరు బయట వస్తున్నారు. అసలు సాయి కృష్ణ అంశంలో ప్రభుత్వం మొద్దు నిద్రపోతుండడం వల్లే ఇంతటి పెద్ద ఎత్తున విపత్తు జరిగినటువంటి పరిస్థితి. ఆ తల్లి వేడుకున్నప్పుడే గాన పోలీసులు కానీ స్పందించుంటే కనీసం బహుశా గాయాలతో అయినా ఆ సాయి కృష్ణ ఆ తల్లికి దక్కేవాడేమో. మరి ఈరోజు పోలీసుల టార్చర్ భరించలేక పోలీసులు పెట్టేటువంటి చిత్రహింసలతో అతను చనిపోతే ఈరోజు ప్రభుత్వం కప్పిపుచ్చుకునేటువంటి చర్య చేస్తుంది తప్ప దీన్ని ఎక్కడా కూడా తీవ్రంగా పరిగణించినటువంటి పరిస్థితి లేదు. ఒక్క చోట మాత్రం తీవ్రంగా ఉంది. ఎక్కడంటే చంద్రబాబు నాయుడు గారి అనుకూల మీడియాలో చంద్రబాబు నాయుడు గారి మాటగా సీరియస్, చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. ఆయన ఎప్పటి నుంచో సీరియస్ అవుతూనే ఉన్నారు కదా. ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు, మంత్రుల మీద సీరియస్ అయ్యారు, కలెక్టర్ల మీద సీరియస్ అయ్యారు, పార్టీ నాయకుల మీద సీరియస్ అయ్యారు. ఆయన అవుతూనే రోజు అవుతారు కదా, రోజుకు ఒకసారి రాస్తారు కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అన్నది తప్ప ఇంకా సీరియస్నెస్ లేదు. ఇది ఒక్కటే సీరియస్. బహుశా నిజంగా సీరియస్ అయితే ప్రత్యక్షంగా ఆధారాలు దొరుకుతున్నాయి. ఈ రోజు అక్కడ లాకప్ లో మొదటి రోజు తీసుకొచ్చి చిత్రహింసలు చేసేటప్పుడు నేను చూశాననేటువంటి ఒక వ్యక్తి, చందు అనేటువంటి వ్యక్తి చెప్పాడు. మరి పోలీసుల దగ్గర లేడనడానికి ఇతను ఒక చందు అనేటువంటి వ్యక్తి నా ముందరే జరిగిందని చెప్పిన దానికి పొంతనుందా? మరి మార్కాపురంలో అతను తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మార్కాపురం వాస్తవం వీళ్ళందరూ చెప్పారు. అవును. మరి ఎందుకు ఇంతవరకు నిర్లక్ష్యం? అసలు సీసీటీవీ ఫుటేజ్లను బయట పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? ప్రతి స్టేషన్ లో కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కదా. స్టేషన్ లో కాదు, అతన్ని ఒక ప్రైవేట్ హోటల్లో ఉంచి హింసించారు, 3rd డిగ్రీ ప్రయోగించారు, కొట్టి చంపారని తెలుస్తోంది. సో పోలీస్ స్టేషన్ కి వెళితే తీసుకెళ్లడము తీసుకురావడము ఉంటుందేమో. హాస్పిటల్ పక్కనుందో ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ అయినా బయట పెట్టచ్చు కదా. కనీసం ప్రతి ఒక్క కూడల దగ్గర ఈరోజు సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. ఆ యొక్క సమయము, తారీఖులు, ప్రతి ఒక్క నిర్దిష్ట సమయాన్ని స్పష్టంగా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఓకే, మరి ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా సాక్ష్యాలను బయట పెట్టి ఈరోజు ఒకటే మాట మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద జల్లుతోందని? మరి ఆ సీసీటీవీ ఫుటేజ్లను బయట పెట్టి నిజంగానే బురద అని చెప్పుకోవచ్చు కదా. అది వాటికి బురద బట్టి ఉంటుందేమో, అవి బయట పెట్టలేరు. ఒకే విషయం సార్, ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ వేయడానికి భయపడుతుంది ప్రభుత్వం అంటే అర్థం ఏంటంటే, సిబిఐ ఎంక్వైరీ కానీ జరిగితే ఈ వాస్తవాలన్నీ బయట వస్తాయి. ప్రభుత్వం పైన ఈ రకమైనటువంటి వ్యతిరేకత పూర్తి స్థాయిలో ప్రజల్లో పెరిగిపోతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదో సుభిక్షంగా సుపరిపాలన ఇస్తున్నామంటూ మొన్నటికి మొన్న 2 సంవత్సరాల విజయోత్సవ సభలు చేసుకున్నారు. మరి 2 ఏళ్ల కాలంలో ఇంత అరాచకాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా, అసలు హోంమంత్రి అనిత గారు నిన్నటికి నిన్న ఒక కార్తిక్ అనేటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడు, నేను ఈ సిఐ నాగరాజు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నానంటున్న మరణ వాంగ్మూల సెల్ఫీ వీడియో. ఎవరైనా చనిపోతూ అబద్ధాలు చెప్తారా సార్? కనీసం ఇంతవరకు హోమ్ మినిస్టర్ గారు, ఆవిడ సొంత సామాజిక వర్గము రాష్ట్రంలో ఈ రకంగా వేధింపులు గురవుతా ఉంటే ఇంకా మేము అద్భుతాలు చేస్తున్నాం, మా పాలన బేషుగ్గా ఉంది అనేసి మాట్లాడుతున్నారు తప్ప క్రైమ్ రేట్ కూడా బాగా తగ్గిపోయిందని హోంమంత్రి గారు అంటున్నారు కదా. రాష్ట్రంలో క్రైమ్ రేట్ అద్భుతంగా తగ్గించేశాను, క్రైమ్ రేట్ ఏం లేదు, చాలా తగ్గిపోయిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మనకు ధైర్యం కాదా? ఆయన కొత్త చట్టాలు తీసుకొస్తా, ఎవడైనా సరే ఒక రౌడీయిజం చేయాలన్నా, ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలన్నా కొత్త చట్టాలు తీసుకొచ్చి వాళ్ళు ఏంది గోర్లు బీకేస్తా, తర్వాత అరచేతిలో రేఖలు లేకుండా జరిపేస్తా, నడి రోడ్డు పైన ఊరేగిస్తానని చెప్పారు కదా. మరి తగ్గలేదా క్రైమ్ రేట్? మీరు చూస్తే ఇవే మాటలు కాదు సార్, ఎన్నికల సమయంలో ఇంకా అనేకం మాట్లాడారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ద్వేషంతో అనేక మాటలు సుగాలి ప్రీతి అంశంలో జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అయితే, ఆయన జతకట్టిందే తెలుగుదేశంతో అయితే మళ్ళీ విమర్శం జగన్మోహన్ రెడ్డి గారిపై చేశారు.
ఆ అంశాన్ని రాజకీయ వేదికగా మలచుకొని ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదు, ఈ యొక్క తల్లి కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఇలాంటి వ్యవస్థలను మార్చాలి, చట్టాలను మార్చాలని చెప్పారు. మొన్నటికి మొన్న మీరు చెప్పినట్టు వేదికనెక్కి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు ఎక్కువ అవుతున్నాయి, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే అరచేతిలో వేలి ముద్రలను కూడా చెరిపేస్తాను, అలాగా కఠినంగా పనిచేస్తామని మాట్లాడారు కదా. ఈరోజు మరి ఆ పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా ఒక యువకుడిని లాకప్ లో మర్డర్ చేస్తే దీనికి పవన్ కళ్యాణ్ గారు నోరు తెరవలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు నోరు తెరిచారా? అంటే సుగాలి ప్రీతి కేసును చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంత తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ప్రశ్నించారో సుగాలి ప్రీతి కేసులో, ఈ సాయి కృష్ణ కేసును కూడా ఇలాగే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, న్యాయం అయితే చేస్తుందని నమ్మకం లేదు. కానీ 2029 తర్వాత మళ్ళీ నోరెత్తారేమో పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి మీరే బాధ్యత వహించాలి, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారేమో అని నాకు అనుమానంగా ఉంది. సార్ పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి ఏ రకంగా ఉందంటే, మొదటి నుంచి మీరు చూస్తున్నారు, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నారు. ఆ వ్యక్తే చంద్రబాబు. చంద్రబాబు గారి ఆదేశం లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నోరు తెరవదు. కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇంత దారుణం సార్. ఆ యువకుడు గాదే సాయి కృష్ణ సొంత సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారికి. ఎవరైనా కూడా సార్, నేను ఈరోజు సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నారని అనేక మంది విమర్శలు చేస్తున్నారు. నేను ఒక విషయం చెప్తాను సార్, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా గానీ ఈరోజు రాష్ట్రంలో గానీ దేశంలో కానీ ఎవరైనా మనకి ప్రాతినిధ్యం వహించే కులం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎవరైనా ఉన్నత స్థానంలో ఉంటే మనకి మేలు జరుగుతుంది, మనకి సంక్షేమం జరుగుతుంది, కుల అభ్యున్నతి జరుగుతుందని ప్రతి కులం వాళ్ళు ఆశపడతారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క కులంలో ఆశపడే రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా మంది ఆశ పెట్టుకున్నారు. ఈ రోజు ఏం మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేరుగా పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికలు అయిపోయాయి, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి నేనేం కాపు సామాజిక వర్గం కోసం రాజకీయాల్లోకి రాలేదు, నాకు కాపు సామాజిక వర్గం అవసరం లేదంటారు. కాపు సామాజిక వర్గం అవసరం లేదంటే కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండే చోటే పోటీ చేస్తారు. కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే సార్ కాపు సామాజిక వర్గం అన్నది కూడా పక్కన పెడదాం సార్. ఒక వ్యవస్థలో ఈ యొక్క ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వ పాలనలో ఒక యువకుడిని నేరస్తుడే కాక అతని మీద కేసులు ఉండొచ్చు కాక సార్, తీవ్రవాద లాంటి వాళ్ళని ఉగ్రవాదులు లాంటి వాళ్ళని కూడా నేరారోపణలు రుజువైన తర్వాత ఉరి తీసినా చంపినా ఆ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు ఈ దేశంలో. ఇక్కడ బూడిద కూడా ఇవ్వలేదు సార్. ఇంత దారుణమైన ఘటన జరుగుతుంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా రాజకీయాలు చేస్తున్నాడో స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే మేము అడుగుతున్నాం, ఉప ముఖ్యమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ తక్షణమే రాజీనామా చేయాలి. రైట్